బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి తెలుగు జవాన్ ఒకరు పాకిస్తాన్ భారత్ కాల్పుల మధ్య అతను ఈ రోజు వీర మరణం పొందాడు. అతని పేరు మురళీ నాయక్. అయితే అతను తెలుగు యువకుడు కావడం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా కన్నీరు మున్నీరు అవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా మనకి తెలుసు పాకిస్తాన్ భారత్ మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం ఉందో. అయితే బోర్డర్స్ దగ్గర ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుపుతుంది. ఒక పక్క డ్రోన్లతో కూడా అటాక్ చేయాలని చూస్తుంది. అయినా సరే మన ఆర్మీ ముందంజగానే జాగ్రత్తలు తీసుకుని వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే బోర్డర్ దాటి కొంతమంది ఉగ్రవాదులు అలాగే ఈ పాకిస్తాన్ ఆర్మీ ఈ బోర్డర్ దగ్గర ఉన్న కొన్ని గ్రామాల్లో వాళ్ళపైన కాల్పులు జరిపే క్రమంలో వాళ్ళని ఇంకా రక్షించే క్రమంలో మన తెలుగు యువకుడు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. సో దీని గురించి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మురళీ నాయక్ మరణం అనంతరం చాలా మంది కూడా బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీరందరూ కూడా ఆయన మృతదేహానికి సంతాపం తెలియజేశారు. అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా త్వరలోనే కలుస్తాము, వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటామంటూ కూడా చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ మరి ఇలాంటి దాడులకి పాల్పడుతుంది. ఇప్పటికే చాలా జవాన్లు కూడా అక్కడ పోరాడుతున్నారు మన కోసం. అలాగే ఈ జవాన్ మురళీ నాయక్ ది సత్యసాయి జిల్లా దగ్గర చిన్న గ్రామం అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా హారిక లైవ్ లో ఉన్నారు, ఒకసారి అంతా మాట్లాడదాం. హారిక చెప్పండి, ఈ పాకిస్తాన్ భారత్ కాల్పుల్లో మన తెలుగు జవాన్ మురళీ నాయక్ మరణించారని ఒక వార్త వచ్చింది. దీని గురించి ఏమైనా ఆర్మీ సైన్యం ధృవీకరించిందా? భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందారు మురళీ నాయక్ అని చెప్పేసి ఇప్పుడు ఆయన పేరు వినిపిస్తుంది. అయితే పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందారు జవాన్ మురళీ నాయక్ అని చెప్పేసి ఆయన స్వస్థలం మాత్రం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ అంటున్నారు. రేపు కల్లితండకు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని తరలించేందుకు ఆర్మీ ఏర్పాట్లు చేసింది అంటున్నారు. గోరంట్ల మండల్ కల్లితాండ ప్రాంతానికి చెందిన జ్యోతిబాయి శ్రీరాములు నాయక్ ఏకైక సంతానం అని చెప్తున్నారు. అయితే ఈ మురళీ నాయక్ దాదాపు అంటే 2022లో ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో చేరారు. నాసిక్ లో ట్రైనింగ్ పొంది జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. అయితే పంజాబ్ లో పనిచేస్తుండగా భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో 2 రోజుల క్రితం పంజాబ్ నుండి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లారు. అండ్ కానీ పాక్ కాల్పుల్లో వీర మరణం పొందారు ఈ మురళీ నాయక్. ఇక వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త విని గుండె విలిపించేలా రోధిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. వీర జవాన్ మురళీ నాయక్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. ఇంకో పక్క దీని గురించి అంటే సంతాపం చెల్లిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు అండ్ మంత్రి లోకేష్ అండ్ ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనికి చింతిస్తున్నామని చెప్పేసి ఆయన కూడా ఒక పోస్ట్ పెట్టారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి అంటే మనం చూడొచ్చు ఇప్పటి వరకు మనం వాళ్ళ అంటే పాకిస్తాన్ స్థావరాలు ఎవరైతే ఉన్నాయో ఆర్మీ స్థావరాలను కొట్టాము అండ్ ఉగ్రవాద స్థావరాలను కొడుతున్నాము, కరాచీలోని హెడ్ క్వార్టర్స్ ని కొడుతున్నాము, అటాక్ చేస్తున్నాం, కానీ సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే ఎక్కడ లేదు. కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం డైరెక్ట్ గా మన విలేజెస్ లోకి వచ్చి బార్డర్ లో ఉన్న ఏవేవైతే విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ పైన దాడి చేయడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇందులో ముఖ్యంగా మన జవాన్లు చనిపోయారు అన్న వార్తలు ఇప్పటి వరకు వినిపించలేదు. మొదటిసారిగా మురళీ నాయక్ పేరు అయితే వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే మురళీ నాయక్ స్వస్థలం అంటే ఇప్పుడు పెనుకొండ నియోజకవర్గం అని అంటున్నారు, కల్లితండ అంటున్నారు. దేశ భద్రతలో తన ప్రాణాలు పణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీ నాయక్ త్యాగాన్ని మరవలేము అంటున్నారు జగన్. అయితే ఇలా అందరూ ప్రగాఢ సానుభూతి అయితే తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ మురళీ నాయక్ వీరమరణం పొందారు అని చెప్పొచ్చు ఈ విషయంలో. రైట్, థ్యాంక్ యూ హారిక. అయితే మురళీ నాయక్ 2022 నాసిక్ లో ఆర్మీ ట్రైనింగ్ తీసుకుని దాని తర్వాత పంజాబ్ లో అతను విధులు నిర్వహించారు. అయితే రీసెంట్ గా జరిగిన ఈ జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ దాడుల తర్వాత అయితే ఈ భారత్ కి పాకిస్తాన్ కి వచ్చిన యుద్ధ వాతావరణం తర్వాత అతను జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహించడానికి వెళ్లారు. సడన్ గా అక్కడ పాకిస్తాన్ సంబంధించి కొంతమంది పాకి కుక్కలు ఈ కొన్ని గ్రామాలపైన దాడి చేస్తుంటే, కాశ్మీర్ లో అటాక్స్ చేస్తుంటే వారిని అడ్డుకునేందుకు ఇతను ప్రయత్నించాడు. ఈ
ఆ యుద్ధంలోనే అతను వీర మరణం పొందాడంటూ కూడా చెప్తున్నారు. ఒక రకంగా ఇది చాలా బాధాకరమైన విషయం. బట్ నాకైతే చాలా ప్రౌడ్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళు దాడి చేస్తుంటే నా ఆర్మీ సైనికుడు, నా జవాన్ పారిపోలేదు, ఎదిరించి నిలబడ్డాడు, పోరాడి చనిపోయాడు. ఏదేమైనప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి బాధ ఉండొచ్చు. ఇంకా చాలా మంది జవాన్లు ఉన్నారు, చాలా కుటుంబ సభ్యులు కూడా ఇదే రకంగా వాళ్ళు ఖచ్చితంగా చింతిస్తారు. మా కొడుకు అక్కడ బోర్డర్ లో ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎవరికైనా మీ కుటుంబ సభ్యులకి ఎవరైనా ఇలా ఆర్మీలో ఉన్నవారైతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళ కుటుంబ సభ్యులు బెంగ పెట్టుకోవచ్చు వాళ్ళ కొడుకుల మీద. వీళ్ళందరూ కూడా మన వీరులు. వీళ్ళు శత్రువులు దాటి మన పైన అటాక్ చేయకుండా బోర్డర్ లో మన కోసం పోరాడుతున్నారు. శత్రువుకి వెన్ని చూపట్లేదు వీళ్ళు. అలాంటి పోరాటంలోనే వీళ్ళందరూ కూడా మరణిస్తున్నారు. ఖచ్చితంగా భారత మాత ఈ భూమి ఖచ్చితంగా వీళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. అలాగే ప్రభుత్వం, అలాగే నాయకులు అందరూ కూడా ఇలాంటి కుటుంబాలని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇలాంటి జవాన్ల కుటుంబాలని ఖచ్చితంగా ఆదుకుని వారి భవిష్యత్తులో వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇదంతా కూడా మన బాధ్యత. అలాగే